హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 7th స్టాండర్డ్ వాల్మీకి అనేటువంటి ఇది పాఠము గద్య భాగం చూస్తున్నాము. తెలుగు మంజరి, కర్ణాటక గవర్నమెంట్ది. ఈ క్రింది ఖాళీలను పూర్తి చేయండి. ఒకరోజు సప్త ఋషులు ఆ మార్గములో రావడం చూశారు. పొట్ట కోసము పాపకార్యాలు చేస్తున్నావే, చెట్టు క్రింద కూర్చొని మరా మంత్రాన్ని తన్మయత్వంతో జపం చేయి. ఒకరోజు వాల్మీకి ఆశ్రమానికి నారద మహర్షి విచ్చేశారు. ఆ కథను నీవు శ్లోకాలను కీర్తించాలి. వాల్మీకి ఆశ్రమము తమసా నదికి సమీపంలో ఉంది. ఈ క్రింది మాటలకు వ్యతిరేక పదాలను రాయండి. స్వీకారము, తిరస్కారము, నమ్మకము, అపనమ్మకము, ఆశీర్వదించుట, శపించుట, స్వాగతం, తిరస్కారం, శ్రద్ధ, అశ్రద్ధ, కీర్తి, అపకీర్తి, అదృశ్యం, అదృశ్యం. క్రింది మాటలకు పర్యాయ పదాలను రాయండి. మహర్షి, ఋషి, ముని, ఉచ్చరించు, పలుకు, నుడుపు, ప్రకాశించు, వెలుగు, ప్రకాశము చేయు, ఆశ్రమం, దిక్కు, ఆధారం, శ్లోకం, పద్యం, కవిత, దృష్టి, చూపు, వీక్షణ. క్రింది పదాలను బహువచనాలు రాయండి. మార్గము, మార్గాలు, వేటగాడు, వేటగాళ్ళు, పుట్ట, పుట్టలు, శిష్యుడు, శిష్యులు, ముని, మునులు, మహర్షి, మహర్షులు, శ్లోకం, శ్లోకాలు. ఈ క్రింది వాక్యాలు ఎవరు ఎవరితో అన్నారో తెలియచేయండి. ఇంతలోనే తిరిగి వచ్చావేమిటి? ఇది రత్నాకరుడి భార్య రత్నాకరుడిని అడిగినటువంటి మాటలు. అయ్యో, మేము తపస్సు చేసేవాళ్ళము. ఈ మాటలు మునులు రత్నాకరునితో అనినటువంటి మాటలు. నీవు సంపాదించినటువంటి పాపంలో వాళ్ళు కూడా భాగం స్వీకరిస్తారా? ఈ మాటలు మునులు రత్నాకరునితో అడిగినటువంటి మాటలు. నా పాపములో భాగం తీసుకుంటావు కదా? ఈ మాటలు రత్నాకరుడు తన భార్యతో అడిగినటువంటి మాటలు. మీ రాకతో నా ఆశ్రమము పావనమైంది. వాల్మీకి మహర్షి నారదుల వారిని ఆహ్వానిస్తూ తన ఆశ్రమంలో అనినటువంటి మాటలు అన్నమాట. కొన్ని ఈ క్రింది పదాలతో సొంత వాక్యాలు అనేటువంటి రాయండి. మహాకావ్యము, రామాయణ మహాభాగవతాలు మహాకావ్యాలు. పెందలాడే, నేను పెందలాడనే నిద్రలేస్తాను. మార్గము, నేను వస్తున్న మార్గము చాలా ఇరుకైనది. నిస్సంశయము, నేను నిస్సంశయముగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను. మంత్రము, నేను ప్రతిరోజు మంత్రాలను చదువుతాను. ఆశీర్వాదము, నాకు ఎల్లప్పుడూ పెద్దల యొక్క ఆశీర్వాదం కావాలి. తేజస్సు, మనము ధ్యానంలో ఉంటే మన ముఖము తేజస్సుతో ప్రకాశిస్తుంది. క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యములో జవాబులు అనేటువంటిది రాయండి. వాల్మీకి అసలు పేరు ఏమిటి? వాల్మీకి అసలు పేరు రత్నాకరుడు. వాల్మీకి దారి మధ్యలో దేన్ని గమనించాడు? వాల్మీకి దారి మధ్యలో సప్త ఋషులు రావడము గమనించాడు. ఎవరి రాకతో ఆశ్రమము పావనమైంది? నారదుని రాకతో ఆశ్రమము పావనమైంది. వాల్మీకి దారి మధ్యలో దేన్ని గమనించాడు? వాల్మీకి దారి మధ్యలో సప్త ఋషులు రావడం గమనించాడు. తర్వాత వల్మీకము అనగానేమి? రత్నాకరుడు తపస్సు చేసి దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఋషి రూపములో ఆ వల్మీకము నుంచి బయటకు వచ్చాడు. వల్మీకము అంటే పుట్ట అనమాట. పుట్ట నుంచి బయటకు వచ్చాడు. భార్య మాటలు విన్నటువంటి కిరాతకుడి మనసు ఏమైంది? భార్య మాటలు విన్నటువంటి కిరాతకుడి మనసు పై ప్రాణం పైనే పోయింది. సంస్కృతంలో ఆదికవిగా ప్రసిద్ధి చెందినది ఎవరు? సంస్కృతంలో ఆదికవిగా ప్రసిద్ధి చెందినది వాల్మీకి మహాముని. క్రింది ప్రశ్నలకు జవాబులు 4-5 వాక్యాల్లో జవాబులు రాయండి. మొదటి సంస్కృత శ్లోకంగా పరిగణించినటువంటి సందర్భమును రాయండి. వాల్మీకి ఆశ్రమము తమసా నదికి సమీపంలో ఉంది. ఎప్పటిలాగానే ఒకరోజు ఉదయము ఆయన స్నానం చేయడానికి ఒక శిష్యుడు వెంటబెట్టుకుని బయలుదేరాడు. దారి మధ్యలో ఒక చెట్టుపై చక్రవాక పక్షులు వచ్చేసి జంట ఆనందముతో ప్రేమలో ఉండడము గమనించాడు. అదే సమయానికి ఒక వేటగాడు ఆ యొక్క పక్షులలో జంట పక్షుల్లో మగ పక్షిని బాణంతో కొట్టాడు. అది కింద పడి గిలగిలా కొట్టుకోవడము చూసి ఆడపక్షి ఏకదాటిగా విలపించసాగింది. వేటగాడు తాను చంపినటువంటి పక్షిని తీసుకుపోవడానికి వచ్చాడు. కోపంతో వాల్మీకి, ఇదేమి ఘోరం, పాపిష్టివాడ, పాషాణ హృదయుడివై ఇలా పక్షిని చంపేశావు, నువ్వేం బాగుపడతావు అంటూ తన శ్లోకాన్ని తట్టుకోలేక ఛందోబద్ధంగా తన నోటి నుండి వెలువడ్డటువంటి మాటలే శ్లోకంగా మారి ప్రపంచంలోనే మొదటి సంస్కృత శ్లోకంగా పరిగణించబడింది. సప్త ఋషులు అన్న మాటకు కిరాతకుడిలో వచ్చినటువంటి మార్పులను
4 వాక్యాల్లో రాయండి. కిరాతకుడు జపం చేశాడు. ఒక చెట్టు నీడకు కూర్చొని మరా అనేటువంటి మంత్రాన్ని జపింపసాగాడు. చివరకు ఒక వాల్మీకము పుట్టంలో నుంచి ఉద్భవించి అతన్ని పూర్తిగా ఆవరించుకుంది. అతను ఆ తర్వాత ఋషి రూపంలో బయటికి వచ్చాడు. ఈ విధంగా వచ్చేసి సప్త ఋషులు యొక్క అన్న మాటకు కిరాతకుడిలో వచ్చినటువంటి మార్పులు అనమాట. అంటే మహామునిగా అవతారం ఎత్తాడనమాట. మహర్షులు కిరాతకునికి తెలిపినటువంటి మంత్రం ఏమిటి, అతను ఎలా స్మరించాడు? కిరాతకునికి మహర్షులు మరా అనేటువంటి మంత్రాన్ని చెప్పారు. ఆ క్షణము నుండి కిరాతకుడు ఒక చెట్టు నీడన కూర్చొని మరా మంత్రాన్ని జపించడము మొదలుపెట్టాడు. మరా మంత్రాన్ని జపించడము మానలేదు. త్రిలోక సంచారి అయినటువంటి నారదుడు, త్రిలోక సంచారి అంటే నారదుడు అనమాట, వాల్మీకిని అడిగినటువంటి విషయం ఏమిటి? త్రిలోక సంచారిని వాల్మీకి మానవులందరిలోనూ సర్వశ్రేష్ఠుడు, ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తి ఎవరో దయతో తెలపండి అని వాల్మీకి విన్నపించుకున్నాడు. ప్రస్తుతము అయోధ్యకు పరిపాలిస్తున్నటువంటి శ్రీరామచంద్రుడు మానవుని రూపంలో ఆదర్శప్రాయుడు. ఆ రామచరితాన్ని తెలుపుతున్నాను, శ్రద్ధగా విను అని నారద మహర్షి శ్రీరామచరితాన్ని తెలియజేశాడు, వివరించాడు. రామచరితను వింటూ ఆహా ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర, తర్వాత దీన్ని వినిపించినటువంటి మీకు నా యొక్క ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను అని తెలియచేశాడనమాట. అని నారదుల వారితో ఆయన కాళ్ళ మీద పడ్డాడనమాట, పాదాల మీద పడ్డాడు. బ్రహ్మదేవుడు వాల్మీకి ఏమని చెప్పి మాయమయ్యాడు? బ్రహ్మదేవుడు వాల్మీకి ఆశ్రమానికి రావడము, బ్రహ్మదేవులకు శుభస్వాగతము కోరడము, వాల్మీకి యశస్వి భవ అని ఆశీర్వదించడము వంటివి చకచకా జరిగిపోయాయి.